యువర్ మూమెంట్ ఆఫ్ సక్సెస్ అంటే ఏంటి? సాటిస్ఫాక్షన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సాంగ్ చేస్తున్న ప్రాసెస్, ఆ స్కోర్ చేస్తున్న ప్రాసెస్, హౌ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్. ఒక మంచి థ్రిల్లింగ్ ఫిల్మ్ చూస్తున్నప్పుడు మధ్యలో సడన్ గా సాంగ్ వచ్చేటప్పటికి ఇట్ యాక్చువల్లీ డిస్కనెక్ట్స్ ద ఆడియన్స్ మైండ్ సెట్ యాజ్ వెల్. హౌ ఆడియన్స్ ఆర్ గెటింగ్ ట్రిగ్గర్డ్, గెటింగ్ కనెక్టెడ్ అనేది మ్యాటర్స్. కానీ వెరీ ఫ్యూ పీపుల్ ఏదైతే మెయిన్ ఎలిమెంట్ తీసుకుంటారో ఒక స్పెసిఫిక్ ఎలిమెంట్ ని దాన్ని మొత్తం ఇంకా 2.5 hours దాన్ని మొత్తం రఫారఫా. ఇప్పుడు కొంతమంది హర్రర్ అనగానే సైలెన్సే ఉండాలి కదా, ఎందుకు హెవీ మ్యూజిక్ అంటారు. కొంతమంది హెవీ మ్యూజిక్ వల్ల గూస్ బంప్స్ వచ్చాయి అంటారు. లేదు అక్కడ ఆడియన్స్ షుడ్ ఫీల్ దట్ చిల్ అన్నట్లుగా కొంచెం ఆ లెవెల్ 7, 8 దాకా కూడా వెళ్ళిపోతున్నారు. సో ఈ సినిమాలో కూడా వెళ్ళినట్టు అనిపించింది. నేను వాడుతున్న టూల్స్లో తీసుకుంటే ఒక 20-30 కూడా వెళ్ళే మూమెంట్స్ ఉంటాయి. బట్ స్టిల్ అది ఎందుకంటే ఎందుకని ఇండిపెండెంట్ మ్యూజిక్ ఆపేస్తారు, లేదంటే ఎందుకు చెయ్యరు అని చెప్పేసి. లేదు, అసలు నాకు చాలా ఇష్టం ఇండిపెండెంట్ మ్యూజిక్, ఎప్పుడూ ఇష్టం. ఎందుకంటే మనం మన ఓన్ ఒరిజినాలిటీని ఎక్స్ప్రెస్ చేయడానికి స్కోప్ దొరుకుతుంది. అండ్ ఈ అమ్మ సాంగ్ ని అన్ని ఇంటర్లూడ్స్ ఎలా చేశారండి అసలు? హాయ్ చేతన్ భరద్వాజ్. హలో, హాయ్. ఐఎమ్ ధీరజ్ ఫ్రమ్ ఫిల్మీ ఫోకస్. హాయ్ ధీరజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ ఫర్ ద సక్సెస్. థ్యాంక్ యూ సో అంటే మచ్. చాలా సినిమాలు హిట్ అవుతుంటాయి కానీ సినిమాలు హిట్ అయినా పాటలు హిట్ అయినా టెక్నీషియన్స్ కి గుర్తింపు వచ్చే సినిమాలు చాలా తక్కువగా వస్తుంటాయి. సో అలా కిష్కింధపురితో మీకు మంచి గుర్తింపు వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో ఇది ఒక ఇండిపెండెంట్ రికగ్నిషనే కదా? డెఫినెట్లీ వెరీ హ్యాపీ. ఆడియన్స్ అందరూ కూడా చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకోవడం, వర్క్ని, మూవీని అంతా. ఎందుకంటే నేను ఎప్పుడు సాటిస్ఫాక్షన్ ఆఫ్ వర్క్ ఏంటంటే నా వర్క్ రీచ్ అవుతున్నా, అట్ ది సేమ్ టైం అది కొంచెం కాంప్లిమెంట్ చేయాలి మూవీ యొక్క ప్రోగ్రెస్కి. అది కాంప్లిమెంట్ చేయడం వెరీ రెస్పాన్సిబుల్ జాబ్. కొంచెం సాటిస్ఫాక్షన్ ఆఫ్ వర్క్ వస్తూ ఉంటుంది. సో రెండు అవడం ఇంకా వెరీ హ్యాపీ. మూవీ కూడా బాగా ఆడుతూ. ట్రూ. ఎందుకంటే హరోమరావుకి మీకు అంటే బీజిఎం బాగుందని ఎంత పేరు వచ్చినప్పటికీ కూడా సినిమా సక్సెస్ అవ్వకపోవడం వల్ల అది రీచ్ అవ్వలేకపోయింది చాలా మంది వైడర్ ఆడియన్స్ కి. పోస్ట్ ఓటీటీ రిలీజ్ అబ్బా భలే కొట్టిడే అని చెప్పి చాలా మంది అన్నారు కానీ బట్ అప్పటికి ఇంకా యూజ్ ఉండదు దానివల్ల. ఎగ్జాక్ట్లీ అవును. ఓకే. సో చేతన్, లైక్ మీరు యూ హ్యావ్ ఎ గుడ్ కెరీర్ లైక్ ఫ్రమ్ RX100 టు కిష్కింధపురి. యువర్ మూమెంట్ ఆఫ్ సక్సెస్ అంటే ఏంటి? అంటే ఇది ఇప్పుడు సరే ఫైన్, ఇప్పుడు పేరు వచ్చింది, బట్ దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం యూ గాట్ గుడ్ రికగ్నిషన్. ఈవెన్ గున్నాలో కూడా ఆ బంగారం సాంగ్ కి చాలా మంచి రికగ్నిషన్ వచ్చింది. సో యువర్ మూమెంట్ ఆఫ్ సక్సెస్ ఏది? నేను ఎప్పుడు నా ఇంజనీరింగ్ చేసిన ప్లేస్ నుండి నేను మ్యూజిక్ కెరియర్లోకి సీరియస్గా ఎంటర్ అయ్యే ముందు నుంచే చాలా మ్యూజిక్ మీద ప్యాషన్తో వెళ్తూ ఉండేవాడిని. సో నేను ఎలా ఫీల్ అవుతూ ఉంటానంటే, నాకు సెల్ఫ్ సాటిస్ఫైడ్గా ఒక మంచి ఆడియో చేసుకుని సాటిస్ఫాక్షన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, లైఫ్ అని కూడా కాదు, ఎక్స్పీరియన్స్, ఆ సాంగ్ చేస్తున్న ప్రాసెస్, ఆ స్కోర్ చేస్తున్న ప్రాసెస్, హౌ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ దర్ ఆరా విచ్ ఈస్ నాట్ రియలీ మన కళ్ళకు కనబడే ఆరా కాదు. ప్రతి ఆరా ఎలా ఉంటుందంటే మనలో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్ ఎ కైండ్ ఆఫ్ ఆరా. సో ఆరా నాకు వస్తుంది అన్నప్పుడే ప్రతి మూమెంట్ నేను అది సక్సెస్ కింద ఫీల్ అవుతాను. ఎందుకంటే వెన్ వీఆర్ హ్యాపీలీ ఎంజాయింగ్ అవర్ లైఫ్, అది సక్సెస్. సో అది ఆ కెరియర్లోకి నేను రావడం, నాకు ఇష్టమైన కెరియర్లోకి రావడం, అందులో నేను చేసిన వర్క్ని వెనక్కి తిరిగి చూసి రిగ్రెట్ అవ్వకుండా ఉన్న మూమెంట్, ఏ సాంగ్ ఉన్నా, ఏ ఆడియో వర్క్ ఉన్నా, ఐ ఫీల్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. సో అది నేను సక్సెస్ కింద నేను ఎప్పుడు తీసుకుంటా. గుడ్. ఇది ఒక మంచి పర్స్పెక్టివ్ బేసిక్. అంటే దట్స్ వాట్, అంటే రిగ్రెట్ అయ్యే స్థాయి వర్క్ అయితే లేదు మీది నిజంగా. థ్యాంక్ యూ సో మచ్. సో ఫైన్, అంటే ఈ మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ తో సినిమా ఇండస్ట్రీకి రావడం వరకు ఫైన్, బట్ ఈ మ్యూజిక్ మీద లైక్ లెర్నింగ్ కానీ ఇవన్నీ ఎక్కడ? నేను ఇన్ఫ్యాక్ట్ అంటే ఓన్గానే నేర్చుకున్నా ప్రతిదీ. నేను ఓన్గా నేర్చుకున్నది అంటే ఓన్గా ఇన్ ద సెన్స్, గురువు అనేది ఈ కాలంలో మోస్ట్ ఆఫ్ ద పర్సన్స్కి ఎలా ఉంటుందంటే యూట్యూబ్ ఒకటి ఉంటుంది, సమ్ ట్యూటోరియల్స్ ఉంటున్నాయి. ఒకప్పుడు నేను నా ఫ్రెండ్స్ కొంతమంది అంటే ప్రోగ్రామింగ్, నేను ఫస్ట్ కంపోజిషన్ సరదాగా క్యాజువల్గా చేస్తూ ఉండేవాడిని, సీరియస్గా కెరీర్లోకి ఎంటర్ అవ్వాలని కాకుండా. సో నేను క్రిటికల్ అబ్జర్వేషన్ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ కాంపోనెంట్స్ మనకి ఎప్పుడు కంపోజిషన్కి అనుకుంటా. కంపోజిషన్ కాదు, ఏదైనా, ఏ యాక్టివిటీకైనా, how we are observing the things and how we are trying to express that through our emotion, heartfelt emotion అనేది చాలా క్లియర్గా ఉన్నామంటే అదొక అవుట్పుట్ వస్తుంది. అది అవుట్పుట్ జనాల వరకు వెళ్తుందా లేకపోతే ఏంటి అనేది పక్కన పెడితే, ముందు మనకు ఓన్గా మనకంటూ ఒక ఇది నా వర్క్ అని చూపించుకోవడానికి ఉంటుంది. సో అలా నేను మ్యూజిక్ ప్యాషన్తో చేసుకుంటూ వెళ్ళేవాడిని. సో నా ఫ్రెండ్స్ ఒకళ్ళిద్దరు అలా మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇలా మీడియా ప్రోగ్రామింగ్, ది సార్ట్ ఆఫ్ స్టఫ్ అంతా స్లోగా వాళ్ళ నుండి చూస్తూ ఉండేవాడిని.
సో స్లోగా నాకు మైండ్లో ఇమాజినేషన్ ఎండ్ ఆఫ్ ద డే వాట్ వీఆర్ ఇమాజినింగ్ అండ్ హౌ వీఆర్ ఎక్స్ప్రెసింగ్ త్రూ ద వాయిస్ ఆర్ ఎనీ ఇన్స్ట్రుమెంట్. సో ఆ నోట్ ఆ 88 కీస్లోనే ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండింగ్. ఏ రకంగా ఇప్పుడు ఏ రాగాలు తీసుకున్నా కూడా రాగం అనేది నేను ఒక స్నిప్పెట్ కింద అనుకుంటా, బికాజ్ దట్ ఈస్ ఎ క్రాక్డ్ ఐడియా. అక్కడి నుంచి ఏ ఐడియా కానీ మనం ట్రై చేస్తున్నా, ఒక కంపోజిషన్ ట్రై చేస్తున్నా కూడా అది జనాలకి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో అలా మనం ఏం చేస్తున్నా కొన్ని రాగాలు బేస్డ్గా వెళ్తూ ఉంటే తర్వాత రాగాలు బేస్డ్గా నేర్చుకున్నా. అది వేరే మామూలుగా ప్రాక్టికల్లీ అబ్జర్వేషన్తో నేర్చుకున్నా. మోస్ట్లీ సెల్ఫ్ టీచింగ్. సెల్ఫ్ టీచింగ్. ఓకే. సో డు యూ యూస్ టు కంపోజ్ ఎనీ ఇండిపెండెంట్ సాంగ్స్ అట్లా ఏమన్నా ఉన్నాయా? చేస్తూ ఉండేవాడిని ఒకప్పుడు. సాంగ్స్ లాంచ్ అయ్యాయి కూడా ముందు, చాలా లాంగ్ బ్యాక్ 2009, 2010 ఆ టైంలో. ఓకే. ఎన్ని చేస్తుంటారు మొత్తం? అరౌండ్ ఒక 3-4 చేశాను. తర్వాత నేను షార్ట్ ఫిల్మ్స్ కూడా చేశాను కొన్ని కపుల్ ఆఫ్ షార్ట్ ఫిల్మ్స్ కూడా. ఆనిఫిలో అని వివేక్ ఆత్రేయ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ ఉన్నారు, అతను నేను కలిపి అతనితో కొలాబరేట్ ఒక మూవీ, ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. కపుల్ ఆఫ్ షార్ట్ ఫిల్మ్స్ కూడా చేస్తూ ఉండేవాడిని. బట్ ఇప్పుడు తర్వాత ఆపేసారు ఇండిపెండెంట్ మ్యూజిక్? నేను తర్వాత మళ్ళీ ఐటీలోకి వెళ్ళి జాబ్ చేస్తూ ఉండేవాడిని. అదే ఫైన్. బట్ ఇండస్ట్రీలోకి వచ్చాక అంటే టైం ఉండదు. అట్ ది సేమ్ టైం ఇంకొకటి ఏంటంటే, నాకు స్పెసిఫిక్గా షార్ట్ ఫిల్మే చేయాలి లేకపోతే ఇండిపెండెంట్ సాంగ్ చేయాలని కాకుండా, నాకు నేను ఏమన్నా ఒక వర్క్ చేసుకుంటే దానికి నాకు నేనే ఒక ఎక్స్పీరియన్స్ కానీ నాకు పాజిటివ్గా వచ్చింది. ఇది ఏమన్నా కొంచెం ఒక ఫ్యూచరిస్టిక్ ఆరాలో ట్రై చేశానా, నెక్స్ట్ రాబోతున్న కొన్ని సబ్ జానర్స్ ఉంటాయి మ్యూజిక్లో, ఆ సబ్ జానర్స్ నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు నాకు నేను ఎగ్జైట్ అవుతూ ఉంచడం తప్ప, బట్ అది మూవీ ద్వారానే ఏదో రకంగా బయటికి రావాలి. దానికి విజువల్ షుడ్ బి వన్ ఆఫ్ ద మెయిన్ అట్రిబ్యూట్స్. ఎప్పుడైనా మనం ఏం చేసిన కంటెంట్ అవి ఏం చేయాలన్నా ఫన్ బేస్డ్. అండ్ స్టార్టింగ్లో కొంత అలా ఫిల్టర్ అయిపోయి, అంటే నెంబర్ ఆఫ్ వర్కింగ్ థింగ్స్ కూడా అంటే బయటకు రిలీజ్ అయినా కూడా తగ్గిపోతూ వచ్చాయి. సో తర్వాత మూవీస్లోకి ఎంటర్ అయ్యాను కాబట్టి ఇంకా ఆబ్వియస్గా పాజిటివ్. ఆల్వేస్ యాక్సెస్ టు ఆల్మోస్ట్ నేను ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఇంటర్వ్యూ చేసిన ఫస్ట్ అదే అడుగుతా, ఎందుకని ఇండిపెండెంట్ మ్యూజిక్ ఆపేస్తారు లేదంటే ఎందుకు చేయరు అని చెప్పేసి. లేదు, అసలు నాకు చాలా ఇష్టం ఇండిపెండెంట్ మ్యూజిక్, ఎప్పుడూ ఇష్టం. ఎందుకంటే మనం మన ఓన్ ఒరిజినాలిటీని ఎక్స్ప్రెస్ చేయడానికి స్కోప్ దొరుకుతుంది. ఎందుకంటే లైక్ ఈవెన్ ఇప్పుడు రీసెంట్గా మన లిటిల్ హార్ట్స్ మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ కానీ వీళ్ళందరూ కూడా ఇండిపెండెంట్ మ్యూజిక్ నుంచి వచ్చిన వాళ్ళే చాలా మంది. సో బట్ ఒక స్టేజ్కి వచ్చాక ఇంకా సినిమాలో బిజీ అయిపోవడంలో లేదంటే వేరే వేరే అట్రిబ్యూట్స్ వల్ల పక్కన పెట్టేస్తారు. బట్ వన్ థింగ్ ఏంటంటే ఇండిపెండెంట్ మ్యూజిక్ ఇండస్ట్రీ అనేది ఇట్స్ స్టిల్ వయబుల్ అండ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ దెర్ ఆర్ స్టిల్ సెట్ ఆఫ్ ఆడియన్స్ హూ ఆర్ వెయిటింగ్ ఫర్ ద ఒరిజినల్ సాంగ్స్ యాజ్ వెల్. ఎగ్జాక్ట్లీ, అవును. సో చెప్తున్నా కదా, లాస్ట్ ఒక 2-3 years లేదా 5 years లో చూసుకుంటే హార్డ్లీ దేర్ ఆర్ వెరీ ఫ్యూ ఇండిపెండెంట్ సాంగ్స్. దట్ టు మోస్ట్లీ అన్ని కూడా ఏమంటారు జానపద గేయాలే తప్పితే ప్రాపర్ స్పెసిఫిక్ తెలుగు ఇండిపెండెంట్ మ్యూజిక్ అనేది లేకుండా అయిపోయింది. సో కొంచెం ట్రై చేయండి మళ్ళీ పోయింది. డెఫినెట్లీ, నాకు చాలా ఇష్టం కూడా. ఇన్ఫాక్ట్ మేము ఒక ప్రాపర్గా ప్లాన్ చేద్దాం ఈ 2025లో అనుకున్నా. ఒకటైనా అట్లీస్ట్ ఏదో ఒకటి చేయాలి. సరే, ఇంక ఇయర్ అయిపోతుంది కదా, అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్ కన్నా. ఎందుకంటే నోన్ నేమ్స్ రిలీజ్ చేసిన దానికి ఇంకాస్త ప్రాపర్ వైబిలిటీ ఉంటుంది. ఎందుకంటే సమ్ ర్యాండమ్ డైరెక్టర్ ఆర్ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ లిరిక్ రైటర్ రిలీజింగ్ ఏ సాంగ్, అది దానికి కొంచెం నేమ్ వచ్చి అంత రిలీజ్ అయ్యి దాని తర్వాత కొంచెం టైం పడుతుంది. బట్ ఓకే, చేతన్ భరత్ సాంగ్ చేశారంటే ఆయన ఒక ఇది వచ్చిందంటే దెర్ విల్ బి సెట్ ఆఫ్ ఆడియన్స్ విల్ బి వెయిటింగ్ ఫర్ దట్ ఆల్బమ్. అలాగే కొంచెం ఇంటరాక్షన్ కూడా ట్రాక్షన్ కూడా బాగుంటుంది అండి. సో ప్లీజ్ డోంట్ లీవ్ దట్. డెఫినెట్లీ, అది ఒక పర్సనల్ రిక్వెస్ట్. డెఫినెట్లీ చేస్తాను. ఓకే. అండ్ కమింగ్ టు కిష్కింధపురి, నాకు ఈ సినిమా మ్యూజిక్ విషయంలో బాగా నచ్చింది ఏంటంటే, అంటే చాలా రకాల హారర్ ఫిల్మ్స్ అవి చూస్తూ ఉంటాం కదా. సో 98% హారర్ ఫిల్మ్స్లో ఏంటంటే ఆ హారర్ ఏదైతే ఎలిమెంట్ ఉందో ఆ ఎలిమెంట్ తర్వాత ఆ బీజిఎం అనేది టంగన కట్ అయిపోద్ది. అంటే జస్ట్ ఆ భయపడే సీక్వెన్స్ తర్వాత అయిపోద్ది. బట్ కిష్కింధపురిలో నా అబ్జర్వేషన్ ఏంటంటే దెర్ ఈజ్ అన్ ప్రొలాంగ్ అని కూడా అనకూడదేమో, సస్టైన్మెంట్, ఒక సస్టైన్మెంట్ ఉండింది. సో వాజ్ దట్ ఎ కాన్షియస్ చాయిస్? ఒక మెలోడీ ఎలిమెంట్ ఏమన్నా ఉంటే, ఒక మెలోడీ ఎలిమెంట్ రన్ చేస్తున్నాం ఇప్పుడు, ఆ మెలోడీకి ఎండ్ ఒకటి ఉంటుంది. సో ఎండ్ ఒక్కోసారి న్యాచురల్గా వదిలేస్తే నెక్స్ట్ సీన్కి డిజాల్వ్ అయ్యే స్కోప్ దొరుకుతుంది. అట్ ది సేమ్ టైం ఆఫ్ కోర్స్ జంప్ స్కేర్స్ లాంటివి ఉన్నప్పుడు డెఫినెట్లీ ఎండ్ చేయాలి. చేసి అవి ఆబ్వియస్గా చాలా ఇంపార్టెంట్ హారర్ మూవీస్ కాబట్టి. ఇందులో చాలా మంచి జంప్ స్కేర్స్ చాలా బాగా ఎంజాయ్ చేశారు ఆడియన్స్ కూడా. సో వాటికి డెఫినెట్లీ కట్ చేయాలి, సస్టెన్స్ ఉండకుండా. బట్ జనరల్గా నేను ఇందులో ట్రై చేసింది కూడా జనరల్గా సైలెన్స్ అనేది చాలా పెద్ద ఎలిమెంట్ ఎప్పుడు హారర్కి. ఎందుకంటే సైలెన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద, సైలెన్స్ అనే దానిలో మన టోన్ లేదనుకుంటాం, బట్ ఆ హమ్ ఈజ్ వన్ ఆఫ్ ద టోన్స్ డెఫినెట్లీ ఆ హారర్ ఎలిమెంట్కి ట్రిగర్ చేయడానికి. సో ఆ హమ్ ఎలిమెంట్ కూడా క్రియేట్ చేస్తున్న చాలా అటెంప్ట్స్ వచ్చేసాయి. సో ఆ హమ్ ఎలిమెంట్ ఎప్పుడు చేయాలో అప్పుడు చేసి, అప్పటి నుంచి అంటే ఇప్పుడు మనం
రీజియన్ బట్టి ఈ కాలంలో ఎలా ఉంది అంటే ఇప్పుడు వేరియస్ జానర్స్ వచ్చేసాయి, వేరియస్ ఎక్స్పోజర్ చాలా పెరిగిపోయింది, ఇంటర్నేషనల్ మ్యూజిక్, వరల్డ్ మ్యూజిక్ అంతా వినడం కూడా. సో ఏమవుతుందంటే ఒక జానర్, స్పెసిఫిక్ జానర్ ఎక్కడో సపోజ్ ఒక ఎమాపియానో జానర్ సపోజ్ ఎక్కడో ఆఫ్రికన్ సబ్ జానర్ ఏదో ఒకటి బాగా ఇవాల్వ్ అవుతుంది. దాన్ని తీసుకొచ్చి మనం ఇక్కడ సౌత్ ఇండియన్ కలర్కి ఎలా ఇన్ఫ్యూజ్ చేయాలి, దానివల్ల ఏమవుతుందంటే ఇంకా మల్టిపుల్ సబ్ జానర్స్ వెతికే స్కోప్ ఉండొచ్చు, మేబీ అది బాగా అవేర్నెస్ తీసుకురాగలిగితే. సో ఆ ఫ్యూజనైజ్డ్ కైండ్ ఆఫ్ సబ్ జానర్స్ ఎప్పుడు పుడతాయంటే ఒక పర్టికులర్ రీజియన్లో ఏమైనా ఒక బాగా పాపులర్ జానర్ ఏమైనా గ్రో అవుతుంది అంటే అది ఎమర్జింగ్ అవుతుంది వరల్డ్లో ఫ్యూచర్ ఆరాకి. బట్ ఆ ఆరాని మనం వదిలేయకుండా దాన్ని తీసుకొచ్చుకొని మనం సౌత్ ఇండియన్ కలర్కి ఎలా తీసుకురావాలని ఇష్టపడుతుంటాయి ఇప్పుడు. సో ఇప్పుడు ఇందులో ఉన్న ఆఫ్రికన్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది అట్లా ఇందులో కొన్ని ఎలిమెంట్స్ మేము కొన్ని జానర్స్ తీసుకొచ్చి నేను మా టీము ప్రాపర్గా దాన్ని ఇన్ఫ్యూజ్ చేయడానికి, అంటే అది ఆ మినిమలిస్టిక్ ఇక్కడ 3 రకాలు ఉంటాయి. ఒకటి సైలెన్స్, ఒకటి మినిమలిస్టిక్ ఎపిక్, ఇంకొకటి ఎపిక్. ఇప్పుడు మినిమలిస్టిక్ ఎపిక్ చాలా డ్యూన్ కానీ ఇవన్నీ మినిమలిస్టిక్ ఎపికే. ఓకే. సో ఇలాంటి కైండ్ ఆఫ్ మినిమలిస్టిక్ ఎపిక్ జానర్స్ ఇప్పుడు బాగా ఇవాల్వ్ అవుతున్నాయి. బట్ ఇక్కడ సౌత్ ఇండియన్ పర్కషన్స్ ఇక్కడ బాగా మనకి ఇండియన్ నేటివిటీకి కొంచెం పర్కషన్స్ ఎక్కువ బాగుంటాయి కాబట్టి దాన్ని ఇన్ఫ్యూజ్ ఎలా చేయాలి, ఆ హారిఫైడ్ ఇంపాక్ట్ క్రియేట్ ఎలా చేయాలి. సో అది ఎక్స్పెరిమెంటల్గా ట్రై చేసిన అటెంప్ట్ అండ్ జనాలు ఆడియన్స్ అందరూ చాలా పాజిటివ్గా రెస్పాన్సివ్గా ఉండడం వెరీ హ్యాపీ. ఓకే. లేదు చెప్పినట్టుగా సస్టైన్మెంట్ అనేది బాగా నచ్చింది నాకు. ఎందుకంటే ఆ సీన్ చూస్తున్నప్పుడు ఆ ఇంపాక్ట్ అనేది ఇట్స్ నాట్ జస్ట్ ఎండింగ్ ఇనే, అంటే ఏదో అబ్రప్ట్ గా ఎండ్ లేదనమాట. దర్ ఇస్ సస్టైనబిలిటీ. ఓకే, ఆ టెన్షన్ అలా కాసేపు ప్రొలాంగ్ చేసి తర్వాత సీన్ దాకా నెక్స్ట్ సీన్ దాకా ఉంటుంది. సో అది అంటే ఎడిటింగ్ కంటే కూడా మ్యూజిక్ ప్లేస్ వెరీ కీ రోల్ ఆ సీక్వెన్సెస్ లో. సో అది అప్రిషియబుల్ వర్క్. థ్యాంక్ యూ. సో అండ్ అంటే ఇలాంటి సినిమాల్లో థ్రిల్లర్స్ లో సాంగ్స్ పెట్టకూడదని రూల్ ఏం లేదు, కానీ కాకపోతే ఒక్కోసారి ఏంటంటే ఒక మంచి థ్రిల్లింగ్ ఫిల్మ్ చూస్తున్నప్పుడు మధ్యలో సడన్ గా సాంగ్ వచ్చేటప్పటికి ఇట్ యాక్చువల్లీ డిస్కనెక్ట్స్ ద ఆడియన్స్ మైండ్ సెట్ యాజ్ వెల్. సో దానికి మీరు తీసుకునే కేర్ ఏంటి? అంటే జనరల్గా ఒక స్టోరీ మనం చెప్తున్నప్పుడు ఆ స్టోరీలో ఒక థ్రిల్లర్ ఎలిమెంట్ అనేది మొత్తం 2.5 hours 2 hours ఉంటే 2 hours మొత్తం థ్రిల్లర్ ఉండదు. ఆ థ్రిల్లర్కి ఒక లీడ్ ఏంటి అనేది ఒక పాయింట్ ఎప్పుడైనా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ అవ్వచ్చు కొన్ని మూవీస్లో. సో లీడ్ ఏంటి అన్నప్పుడు మనం ఎమోషనల్గా ఒక పర్టికులర్ ఎమోషన్ నుండి ట్రిగ్గర్ అయింది, సపోజ్ కోర్ ఎమోషన్ నుంచి అక్కడ హార్ట్ బ్రేక్ అయిపోయి ఒక అగ్రెసివ్ పాత్రలోకి ఎంచుకోవచ్చు కొన్ని థ్రిల్లర్స్లో, కొన్ని హారిఫైడ్ మూవీస్లో. సో అప్పుడు ఏమవుతుంది, ఆ ఎమోషన్ మనం ఎలా ట్రిగ్గర్ చేస్తాం, ఇప్పుడు హ్యూమన్ ఎమోషన్స్ బేస్ మీద మనం తీసుకెళ్తున్నాం. సూపర్ న్యాచురల్ ఎంటిటీ మొత్తం చూపిస్తే అది వేరే స్టోరీ, వేరే ఆల్టర్నేటివ్ ఐడియా ఒకటి ప్లాన్ చేసుకోవచ్చు. బట్ కొన్ని ఎమోషన్స్ డ్రివెన్గా ట్రిగ్గర్ అయ్యే హారిఫైడ్ సినారియోస్ ఉన్నప్పుడు ఆ ఎమోషన్ సీక్వెన్స్ విజువల్గా చూపిస్తున్నప్పుడు అది మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే అది బ్యాకింగ్ ఎలిమెంట్ ఒకటి, ఒక మెలోడీ అక్కడ వాళ్ళిద్దరి మధ్య ఎమోషన్ని బాండ్ చేయాలి. అందులో ఏమైనా వోకల్ పార్ట్ ఉంటే అది సాంగ్ అయిపోతుంది. ఆ సాంగ్ అవ్వాలనేం కాదు, అది యాక్చువల్లీ ఒక వోకల్ పార్ట్ అనేది ఒక జర్నీ. అండ్ వోకల్ పార్ట్స్ ఆర్ ఫైన్, కాకపోతే కట్ టు సాంగ్ అనేది కొంచెం నాకు ఫర్ మీ ఇట్ ఇస్ ఎ డిస్కనెక్టివిటీ థింగ్. యా, అది ఏమవుతుందంటే అంటే మనం ఒక జీవితాన్ని చూపిస్తున్నాం కదా, ఒక 2.5 hours ఒక జీవితం చూపిస్తున్నప్పుడు జీవితం మొత్తం పుట్టినప్పటి నుంచి ఎండ్ వరకు ఓన్లీ హారిఫైడ్ ఉంటే సాంగ్ ఉండదు. హారిఫైడ్ ఇంపాక్ట్ కాకుండా ఒక బ్యాక్ స్టోరీ ఒకటి రన్ అవుతుంది అంటే అది హ్యూమన్ని చూపిస్తున్నాం మనం. వీఆర్ నాట్ షోయింగ్ ఎ సూపర్ న్యాచురల్ ఈటీ కైండ్ ఆఫ్ ఏలియన్ చూపించినప్పుడు ఏలియన్స్ మధ్య లవ్ సాంగ్ ఉండదు, ఏలియన్స్ మధ్య ఎమోషన్ సాంగ్ ఉండదు. ఎందుకంటే మనం పెట్టచ్చు, మనం పెట్టుకోవచ్చు. బట్ అది హౌ ఆడియన్స్ ఆర్ గెటింగ్ ట్రిగ్గర్డ్, గెటింగ్ కనెక్టెడ్ అనేది మ్యాటర్స్. కానీ బట్ స్టిల్ అగైన్ వెన్ వీఆర్ షోయింగ్ ద హ్యూమన్స్ అండ్ దేర్ రిలేషన్స్ అండ్ విచ్ ఈస్ టేకింగ్ యాజ్ ఎ లీడ్ ఫర్ ద అదర్ హారిఫైడ్ సీన్స్ అవుతున్నప్పుడు హ్యూమన్స్ చూపిస్తున్నప్పుడు హ్యూమన్ ఎమోషన్ మనం ఎలా చూపిస్తాం, అది మేబీ ఒక ఎమోషనల్ మెలోడీ అవ్వచ్చు, అది సాంగ్ అవ్వచ్చు, ఇన్స్ట్రుమెంట్లు అవ్వచ్చు. సో ఫ్లాష్ బ్యాక్స్లో ఒక్కోసారి రన్ అవుతున్నప్పుడు సాంగ్స్ లాగే ఇంకా అది పోర్ట్రే చేస్తే తప్ప ఎమోషనల్ లీడ్ ట్రిగ్గర్ అవ్వదు. ఓకే, అంటే స్టోరీ టెల్లింగ్ ఇస్ ఫైన్, ఓన్లీ ఆ మ్యూజిక్ వచ్చేటప్పుడు కొంచెం మీకు కొంచెం టఫ్ పార్ట్ ఏమో కదా, సడన్ గా ఒక్కసారిగా మళ్ళీ మూడ్ మారిపోద్ది. ఇక్కడ అంతా ఒక ఎమోషనల్ మూడ్గో లేదంటే ఒక లవ్ మూడ్గో వెళ్ళిపోతారు. మళ్ళీ దాని ఈ హారిఫిక్ దాంట్లోకి ట్రాన్సిషన్ అనేది కొంచెం మళ్ళీ ఎగ్జాక్ట్లీ అది డెఫినెట్లీ ఛాలెంజింగ్ పార్టే. అది మనకి ఇండియాలోనే ఎక్కువ ఎమోషన్స్ అల్ట్రా రిఫైన్డ్గా ఉంటాయి జనరల్గా. సో అది ట్రిగ్గర్ చేయలేదు అంటే నేను ఎందుకు చూడాలి, ఓన్లీ ఏలియన్ మూవీయే చూపిస్తున్నప్పుడు నేను ఎందుకు చూడాలి అనుకునే ఆడియన్స్ కూడా కొంతమంది ఉన్నారు. అది మరి దానికి ఆన్సర్ ఏంటా అంటే వాళ్ళు మేబీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అక్కడ ఏమన్నా వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఉండాలి. బాండింగ్ కెన్ బి అన్ ఇన్స్ట్రుమెంటల్ వర్షన్ ఆర్ ఏ ట్యూన్ వర్షన్. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏదైనా ఒక మెలోడీ ఎలిమెంట్ ఉంటే ఆ ఎమోషన్ బ్రెయిన్కి కొంచెం ట్రిగ్గర్ అయ్యి మేబీ ఆ లీడ్ ఇదా. కానీ సినిమాటిక్ అంతే, కొన్ని సినిమాటిక్ అప్రోచ్లో చేసేవి. ఇప్పుడు కొంతమంది హర్రర్ అనగానే సైలెన్సే ఉండాలి కదా, ఎందుకు హెవీ మ్యూజిక్ అంటారు. కొంతమంది హెవీ మ్యూజిక్ వల్ల గూస్ బంప్స్ వచ్చాయి అంటారు.
See, and how we are consuming రెండు a balance particular చేయాలి. movie, yeah, that is the thing which matters. Maybe అదే ఇంకొక ఇవాల్వింగ్ ఐడియాకి ఫ్యూచరిస్టిక్గా లీడ్ చేయొచ్చు. ఇది లీడ్ అయిందా లేదా అనేది కాదు, బట్ జస్ట్ ఏదైనా ఒక That's what- ఎక్స్పెరిమెంటల్ స్టఫ్ ఎప్పుడైనా లీడ్ చేయొచ్చు కదా అనుకుని. ఓకే. అండ్ ఈ అమ్మ సాంగ్ ని అన్ని ఇంటర్లూడ్స్ ఎలా చేశారండి అసలు? అన్ని ఇంటర్వ్యూస్ అంటే ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి కదా. అంటే దాని తర్వాత మళ్ళీ ఆ అమ్మ సాంగ్ లోంచి మళ్ళీ హారర్ ఎలిమెంట్స్ కలిపారు, అక్కడ ఇంకో ఇంటర్లూడ్స్ వస్తాయి, అక్కడి నుంచి మళ్ళీ ఈ ప్రెసెంట్ థీమ్ దానికి వస్తాయి. Yeah. సో ఎలాగా ఆ వర్క్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అసలు, అండర్స్టాండింగ్ టువర్డ్స్ దట్ స్పెసిఫిక్ సీన్ కానీ ఇదంతా? సీన్ చూడడమే, సీన్ చూసాక ఎంత టైంలో లీడ్ ట్రాన్సిషన్స్ అవుతున్నాయి, ఓకే. క్యారెక్టర్స్ ఎలా ట్రాన్సిషన్స్ అవుతున్నారు, ఎంత టైంలో అవుతుంది, ఈ లోపల క్యారెక్టర్కి ఎంత ఎస్టాబ్లిష్ చేస్తే ఆ క్యారెక్టర్ నెక్స్ట్ చెప్పబోయే థింగ్స్ అంత యాక్సెప్టెన్స్ ఫ్యాక్టర్లోకి వస్తాయి అనేది ఆలోచించుకుని ఎంత తొందరగా మ్యూజిక్తో దాన్ని కన్వే చేయాలి అని ఫస్ట్ ప్లాన్ చేసుకుని, సాంగ్ ఉంది 2 minute సాంగ్, 2 minute సాంగ్ తీసుకుంటే సాంగ్ ఎమోషనే కొన్ని చోట్ల కొంతసేపు రన్ అవుతుంది. యా, అది దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ అంతే మరి అబ్జర్వేషన్ అండి. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే అంటే ఆ కైండ్ ఆఫ్ ఎఫర్ట్ కూడా పెట్టాలి కదా. అంటే బికాస్ అంటే అందరూ చేస్తారని కాదు, వెరీ ఫ్యూ పీపుల్ వాట్ దే డూ ఈస్ లైక్ ఏదైతే మెయిన్ ఎలిమెంట్ తీసుకుంటారో ఒక స్పెసిఫిక్ ఎలిమెంట్ ని, దాన్ని మొత్తం ఇంకా 2.5 hours దాన్ని మొత్తం రఫారఫా. అవునవును. సో అది ఏమైపోద్ది అంటే ప్రెడిక్టబుల్ అయిపోద్ది. ఓకే, ఇప్పుడు ఆ మ్యూజిక్ వస్తుంది, అదేం వచ్చేస్తుంది లేరా, లేదంటే ఓకే ఇదేదో జంప్ స్కేర్ రాబోతుంది అనుకుంటే అందుకే స్టార్ట్ చేసాడు ఇక్కడ నుంచి అన్నట్లుగా అయిపోద్ది. అవును. మోస్ట్ సక్సెస్ఫుల్ హారర్ ఫ్రాంచైజీలో మనం చూసిన కైండ్ ఆఫ్ మ్యూజిక్ అది. సో ఇక్కడ ఏంటంటే ప్రెడిక్టబిలిటీ అనేది మ్యూజిక్ త్రూ అయితే జరగలేదు ఎక్కడ కూడా. సో అది మీ ఒక వన్ ఆఫ్ ద అచీవ్మెంట్. థ్యాంక్ యూ. దట్స్ వాట్. సో అందుకే చాలా క్రాక్ అయ్యాయి, ఎందుకంటే మూడ్ బట్టి ఆ పర్టికులర్ మూమెంట్ కొన్ని ఎపిక్ సీక్వెన్సెస్ ఉన్నాయి చాలా సీక్వెన్సెస్ లో, కానీ సబ్ కాన్షియస్లీ ద ఇన్స్ట్రుమెంటల్ టెక్స్చర్ ఇవన్నీ మటుకు కొంచెం సేమ్ మెయింటైన్ చేస్తూ ఆరాని ద వే ఆఫ్ అప్రోచింగ్ త్రూ ద సేమ్ ఇన్స్ట్రుమెంటేషన్స్ ట్రై చేసాం కొత్త రకంగా ఉండేట్టుగా. ఓకే ఓకే. కొన్ని ఈ సినిమాలో సౌండ్ లెవెల్ ఎంత వరకు మెయింటైన్ చేశారు? అక్కడైతే రైజ్ చేశారు. యా, డెఫినెట్లీ. అంటే ఇంకొకటి మాక్సిమం లెవెల్ ఎంత వరకు వెళ్ళారు? లెవెల్ అని లేదు, స్పెసిఫిక్ ఏం లేదండి. యాక్చువల్లీ డీటెయిల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఇప్పుడు థియేట్రికల్గా 6 అలా పెడితే కొంచెం ప్రాపర్గా ఉంటాయి, కొన్ని థియేటర్స్లో తక్కువ పెడుతూ ఉంటారు. బట్ ఇంపాక్ట్ ఏంటంటే ఈ డైనమిక్స్ ఎప్పుడు నేను మెయింటైన్ చేసేది డైలాగ్స్కి ఎంత మ్యూజిక్ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి. డైలాగ్స్ అంటే ఇప్పుడు ఒక్కసారి కొంచెం సినిమాటిక్ లో పెట్టి అనొచ్చు, లేదంటే లేదు అక్కడ ఆడియన్స్ షుడ్ ఫీల్ దట్ చిల్ అన్నట్లుగా కొంచెం ఆ లెవెల్ 7, 8 దాకా కూడా వెళ్తుంటాయి. ఈ సినిమాలో కూడా వెళ్ళినట్టు అనిపించింది. నేను సాచురేషన్స్ యాక్చువల్లీ ఎప్పుడు యూజ్ చేస్తాను. సాచురేషన్ చేస్తే ఏమవుతుందంటే టోనల్ టెక్స్చర్ కొంచెం బ్రైట్ గా వినబడుతూ ఉంటుంది. సో సాచురేషన్స్ ఎప్పుడు ఇష్టపడతాను నేను. ఏ సాంగ్స్ లో తీసుకున్నా కోర్ ప్లెయిన్ గా ఉంచను, కోర్ కలర్డ్ గా ఉంచుకుంటా టోన్ ని. సో కలర్డ్ అండ్ ప్రాసెస్డ్ గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది థియేట్రికల్ గా వెళ్తున్నప్పుడు దానికి రివర్బ్స్ అవన్నీ యాడ్ అవుతాయి కదా, కొంచెం ఆ గ్రిట్టి బాగా గట్టిగా వినబడుతూ, అది కూడా డైనమిక్స్ చాలా లాజిక్ లాంటి టూల్స్ మేము వాడుతున్న టూల్స్లో తీసుకుంటే ఒక 20-30 కూడా వెళ్ళే మూమెంట్స్ ఉంటాయి అవి. బట్ స్టిల్ అది ఎందుకంటే డీటెయిల్స్కి వెళ్ళంగానే అవి మొత్తం స్ప్రెడ్ అవుతాయి కదా ఎలిమెంట్స్ అన్ని, సో ప్రాపర్గా కూర్చుని ఉంటాయి. బట్ ఎండ్ ఆఫ్ ద డే డీటెయిల్స్లో హౌ దే ఆర్ డీలింగ్ విత్ రివర్బ్స్, హౌ దే ఆర్ డీలింగ్ విత్ స్పేషియల్ పొజిషనింగ్ అనే దాన్ని బట్టి డెప్త్ అండ్ బ్రైట్ అండ్ ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. ఓకే. అయితే ఈ స్పేషల్ ఆడియో అనేది లైక్ అంటే థియేటర్స్ లో స్పేషల్ ఆడియో అనేది మోస్ట్లీ ఉండదు. స్పేషల్ ఆడియో అంటే అట్మాస్ కూడా కైండ్ ఆఫ్ స్పేషల్ ఆబ్జెక్ట్స్ అండ్ ఫిల్టర్డ్ కదా, అది ఆబ్జెక్ట్ స్పేస్డే ఉంటుంది జనరల్గా, ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు అట్మాస్ వచ్చాక ఫ్లెక్సిబిలిటీ వచ్చింది. కొన్ని స్క్రీన్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ నేను సినిమా చూసిన త్రిబుల్, ఇట్ వాస్ ప్రాపర్లీ సింక్రనైజ్డ్ ఆడియో. సో అక్కడ హ్యాడ్ దట్ ప్రాపర్ 360 degrees సౌండింగ్ అనేది ప్రాపర్ గా ఉంటుంది. బట్ దట్ వోంట్ బి ద సేమ్ ఫ్యాక్టర్ ఫర్ ఆల్ ద థియేటర్స్. కొన్ని సింగిల్ స్క్రీన్స్ లో ఉండొచ్చు, అసలు కొన్ని చోట్ల ఇంకా స్టిల్ దే ఆర్ యూజింగ్ 5.1 mix, కొన్నిట్లో 7.1 mix అంటారు, బట్ ఆ సరౌండ్ సిస్టమ్ ఫీల్ రాదు. సో ఇన్ని థియేటర్స్ లో రిలీజ్ చేసినప్పుడు ఆ కంట్రోల్ ఆబ్వియస్ గా మీ చేతిలో ఉండదు. బట్ స్టిల్ ఎప్పుడన్నా సరే ఈ స్పెసిఫిక్ థియేటర్స్ లో ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ గుడ్ అనుకున్నప్పుడు దాన్ని అసలు ఏమైనా రెస్పాండ్ అయ్యి దాన్ని అక్నాలెడ్జ్ చేసే ఆప్షన్ ఉంటుందా మీకు? అసలు ఉండదండి, ఎక్కడ ఉంటుంది. ఎందుకంటే మల్టిపుల్ థియేటర్స్ ఉంటాయి కదా. మనం ఒక్కోసారి ఒక బాగున్న థియేటర్, ముందు సినిమాకి బాగున్న థియేటర్, నెక్స్ట్ మూవీకి ఏదో స్పీకర్ ఏదో ఇష్యూ ఉండొచ్చు, డ్రైవర్స్ పోయి ఉండొచ్చు.
సో వీ కెనాట్ ప్రెడిక్ట్. అండ్ అక్కడ చూస్తున్న వాళ్ళు ఎవరైనా చెప్తే ఏమన్నా థియేట్రికల్గా థియేటర్ వాళ్ళకి చెప్పడం ఏదో ఒకటి చేయొచ్చు. ఓకే. బట్ అది కూడా పాసిబిలిటీ చాలా Success కష్టం. ఇప్పుడు మల్టిపుల్ థియేటర్స్ ఉంటాయి కదా. Yeah. అందుకనే మోస్ట్లీ ఏం చేస్తున్నా ఎక్కువ స్ప్రెడ్ ఆబ్జెక్ట్స్ మరి వెనకాతలకి ముందుకి వెళ్తే పెద్ద సింగిల్ థియేటర్స్లో డిలే కాంపెన్సేషన్ ప్రాపర్గా ఉండదు. ఆ మూల వినపడుతున్న సౌండ్ ఈ మూల ఆల్రెడీ ఇంకో సీన్ వెళ్ళిపోతుంది, ఆ సౌండ్తో ఓవర్లాప్ అవుతుంది. అలాంటివి మనం ఏం చేయలేం. బట్ అందుకనే మోస్ట్లీ ఎప్పుడు అంత ఎక్కువ స్ప్రెడ్ చేసుకుంటే ఒక రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఎక్కువే. సో ప్రాపర్ థియేటర్లో చూడాలి ఆడియన్స్. అండ్ థియేటర్స్ కూడా అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండడం ఇంపార్టెంట్. కొన్ని మల్టీప్లెక్స్ వరకు అప్గ్రేడ్ అవుతున్నాయి కానీ సింగిల్ స్క్రీన్స్ వరకు మాత్రం ఇంకా కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే there are multiple times నాకు లాస్ట్ అట్లా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంటే ఐ వాజ్ వాచింగ్ మలయాళం ఫిల్మ్ రార్షాచ్. ఓకే. మమ్ముట్టి ఫిల్మ్ అనమాట. సో దట్ హ్యాస్ ఎ వెరీ డీసెంట్ గ్రేట్ సౌండ్ ఎఫెక్ట్. కానీ కట్ చేస్తే నేను చూసిన థియేటర్ చాలా వర్స్ట్ థియేటర్. సో అందువల్ల ఐ వాజ్ ఫీలింగ్ ఎందుకు ఇలా ఉంది సినిమా. కట్ చేసిన తర్వాత ఓటీటీ వర్షన్ చూస్తేనేమో ఇట్ వాస్ క్రేజీ, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూస్తే. సో అది డెఫినెట్లీ ఒక ప్రాబ్లమే. ఎప్పుడైనా కంపోజర్ ఏమైనా కొత్తగా డిటిఎస్ ఇంజనీర్ మెయిన్లీ ఎక్స్ప్లోర్ చేద్దాం, చాలా కొత్తగా ఏమన్నా మనం ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకున్నప్పుడు కొన్ని లిమిటేషన్స్ ఎప్పుడు వరీ పాయింటే ఏ ఆర్టిస్ట్ మ్యూజిషియన్కైనా. ఓకే. సో మీకు అంటే డూ యూ హ్యావ్ ఎ సపరేట్ స్టూడియో ఫర్ మిక్సింగ్ ఎవ్రీథింగ్? యా, నాకు వర్క్ స్పేస్ ఉంది. ఓన్ స్టూడియో ఉంది. ఓకే, దెన్ ఫైన్. ఎందుకంటే చాలా మంది ఏంటంటే దే డిపెండ్ ఆన్ అదర్ స్టూడియోస్. సో అది వాళ్ళు అనుకున్న క్వాలిటీ రాకపోవడం వల్ల ఇదంతా కూడా కొంచెం ఉంటుంది. నేను కూడా ఇన్ఫాక్ట్ కొన్ని మొత్తం హార్డ్వేర్ బేస్డ్గా కూడా చాలా వరకు చేస్తూ ఉంటాను. ఓకే. డిజిటల్తో పాటు డిజిటల్ ఆఫ్ కోర్స్ చాలా ఫ్లెక్సిబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్ ఈస్ అవుట్ స్టాండింగ్. అండ్ ఏమన్నా ఒక సమ్మింగ్ ఆల్గరిథం ప్రాపర్గా ఆ హెడ్ రూమ్ అంటే ఎక్కువ డెప్త్ రావాలన్నా 3 డైమెన్షనల్ అప్రోచ్. డిజిటల్లో ఏ సాఫ్ట్వేర్ యూస్ చేస్తారు మాక్సిమం మేజర్లీ? చాలా ఉంటాయి. బట్ మేజర్ యూసేజ్ అంటే టూల్ అయితే లాజిక్ ప్రో వాడతాను నేను. ఓకే. అండ్ నేను వాడే కొన్ని టూల్ ఫ్యాబ్ ఫిల్టర్ అని ఒకటి ఉంది. అండ్ సాలిడ్ స్టేట్ లాజిక్ ఎస్ఎస్ఎల్ ఒకటి ఉంది. ఓకే. చాలా ఉన్నాయి మల్టిపుల్. మిక్స్ కూడా ఏదైనా అండి. ఎండ్ ఆఫ్ ది డే మనం ఇప్పుడు స్పెషల్ ఎఫెక్ట్స్ బేస్డ్ ఆడియో ప్రాసెసర్స్ కూడా చాలా వచ్చేసాయి టెక్నికల్ డిజిటల్గా కూడా. సో మన చాలా వచ్చాయి కదా, వచ్చాయి. చాలా ఇప్పుడు స్కోప్ కూడా ఉంది ఇంకా ఎక్స్పెరిమెంటేషన్కి. అండ్ దాంతోపాటు ఈ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ పెరగడానికి థియేటర్స్ కూడా అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటే ఇంకా కొత్త ఎక్స్పీరియన్స్ చాలా మంది మ్యూజిషియన్స్ డిటిఎస్ ఇంజనీర్స్ చూపించుకోగలుగుతారు. సో ఈ సినిమాకి యూజ్ చేసిన ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి స్పెసిఫిక్గా? ఆఫ్రికన్ కైండ్ ఆఫ్ మిక్స్, సౌత్ మిక్స్ చేస్తారు కదా దానికి? స్పెసిఫిక్ అంటూ ఏం లేదు, జస్ట్ మామూలుగా ఔద్ ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ కొన్ని స్ట్రింగ్డ్ ఫ్రెట్ ఇన్స్ట్రుమెంట్స్ యూస్ చేశాను చాలా క్రేజీగా ఉండడం కోసం. అండ్ సింథసైజర్స్ కొన్ని యూస్ చేశాను చాలా కొత్తగా ఉండేవి. అండ్ వుడ్ విన్స్ ఇన్స్ట్రుమెంట్స్ చాలా వుడ్ విన్ డివిజన్ చాలా బాగా హ్యాండిల్ చేసాం. కొన్ని షహనాయి తీసుకొని ప్రాసెస్ చేయడం ఇవన్నీ చేసాం. సో ఈ ప్రాసెసింగ్ అనేది చాలా కీ రోల్ కదా, ఎందుకంటే మీరు ఒక ట్యూన్ రికార్డ్ చేసి దాన్ని మల్టిపుల్ లెవెల్స్ లో ఇచ్చేస్తాం. చాలా మల్టిపుల్ ప్రాసెసింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. కొన్ని సాచురేటర్స్ అప్లై చేస్తూ ఒక రకమైన సూపర్ న్యాచురల్ టెక్స్చర్డ్ ఎంటిటీ క్రియేట్ చేయడానికి చాలా టూల్స్ వచ్చేసాయి ఇప్పుడు. ఎవరైనా ఎక్స్ప్లోర్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లోరేషన్ ఇంట్రెస్ట్ ఉండాలి, అట్ ది సేమ్ టైమ్ ఆఫ్ కోర్స్ విజ్డమ్ ఉండాలి. అండ్ హౌ టు అప్లై దోస్ టూల్స్ టు అవర్ ఆడియో అనేది కూడా క్లారిటీ ఉండాలి. ఉంటే అసలు ఎండ్లెస్ పాసిబిలిటీస్ ఉన్నాయి ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయడానికి. ఓకే. అండ్ మీ కిష్కింధపురిలో ద బెస్ట్ సాటిస్ఫైడ్ సీన్ కానీ లేదంటే బీజిఎం కానీ ఏంటి? నాకు క్లైమాక్స్ సీక్వెన్స్ చాలా, క్లైమాక్స్ లో లాస్ట్ లో ఉన్న ఒక అదొకటి చాలా ఇష్టం. ఇంటర్వెల్ బ్యాంక్ చాలా ఇష్టం. ఓకే. అండ్ హాస్పిటల్ సీన్ చాలా ఇష్టం. ఏది? అనుపమ హాస్పిటల్ది. అండ్ స్టార్టింగ్ ఇంట్రో సీక్వెన్సెస్ చాలా ఇష్టం. అండ్ డోర్ ఓపెన్ చేస్తారు అసలు కిష్కింధపురి అక్కడ ఒక సీక్వెన్స్ చాలా ఇష్టం. ఆ సౌండ్ డిజైన్ మెయిన్ గా ఏంటంటే ఇన్ఫాక్ట్ ఇప్పుడు చాలా వాయిస్ తెలియదు, నేను డీల్ చేయలేదు వాయిస్ సెక్షన్. అసలు చాలా పెక్యులర్ వాయిస్ ఉంది. అంటే అది మేల్ వాయిస్ అనేది తెలియట్లేదు, ఫీమేల్ వాయిస్ అనేది అర్థం కావట్లేదు. అంటే కొంచెం అంటే ఎవరో మేలే కొంచెం ఫీమేల్ గా చెప్పినట్టు అనిపించింది నా వరకు అయితే. అవును, అదే సమ్ బాగా కోర్ ప్రాసెసింగ్ ఎలిమెంట్స్ బాగా హ్యాండిల్ చేశారు కదా అది. ఓకే. ఇంకా మీకు తెలుసు, మీకు ఐడియా ఉంటుంది కదా. అది డిటిఎస్ అతను రాజాకృష్ణన్ గారు కాంతారా చేశారు. కాంతారా ఇలా కాంతారా 2, పుష్ప అని చాలా పెద్ద మూవీస్ చేస్తున్నారు. అతను కూడా చాలా అతని సపోర్ట్ చాలా ఎక్కువ ఉంది. అతను చాలా బాగా టోనల్ డెఫినేషన్స్ ప్రాపర్ గా మెయింటైన్ చేయడం థియేట్రికల్ గా. సౌండ్ డిజైనింగ్ లో ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతారు? సౌండ్ డిజైన్ మొత్తం అతనే చేశారు, రాజాకృష్ణన్ గారే. అవుట్ స్టాండింగ్ సౌండ్ డిజైనర్. అండ్ సౌండ్ డిజైన్ అండ్ మ్యూజిక్ బాగా ప్రాపర్ బ్లెండ్ చేశారు.
అండ్ అందులో చాలా వరకు క్రెడిట్ ఇన్ఫాక్ట్ రాధాకృష్ణన్ గారే హ్యాండిల్ చేశారు. లేదు ఎందుకంటే ఆ డోర్ ఓపెనింగ్ క్రీక్స్ కానీ లేదంటే ఆ రేడియో ఆపరేటర్ ఆ వాల్యూమ్ బటన్స్ కానీ స్పెసిఫిక్ గా ఇది శ్మశానంలో ఒకేసారి అవన్నీ కింద పడిపోయినప్పుడు ఆ క్రాక్ సౌండ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా, అంటే చాలా మోస్ట్లీ అంతా కూడా అక్కడక్కడ కొంచెం సింక్ సౌండ్ యూస్ చేశారేమో అన్న అది కూడా రియలిస్టిక్ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. Yeah, yeah. And చాలా అదొకటి అన్న టీం కూడా చాలా కష్టపడ్డారు. నా మ్యూజిక్ టీం కూడా చాలా మంది, నితిన్, విశాల్ చాలా మంది ఉన్నారు టీం నాకు చేసిన వాళ్ళ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ చాలా మంది సపోర్టివ్ టీం. నాకు మొదటి నుండి కూడా వాళ్ళు సపోర్టివ్గా ఉంటున్నారు. సో అలా టీం అందరం అలా ప్రొసీడ్ అవుతున్నాం ముందుకి. ఇంకా ప్రాస్పెక్ట్స్ పెరగడం, ఇంకా కొన్ని ఇంకా ఎక్స్పెరిమెంటేషన్స్ చేయడం. సో సూపర్ చేతన్, థ్యాంక్స్ ఫర్ ద టైం. సో అంటే ఇప్పటిదాకా మీ సాంగ్స్ హిట్ అయ్యాయి, మీ మ్యూజిక్ కూడా హిట్ అయింది. ఇక నుంచి మీరు కూడా మంచి హిట్ అయ్యి ఇంకా మంచి మరిన్ని సినిమాలు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.